ముద్దు గుమ్మలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాబోయ్, మీ ముందుకి రావాలంటే నాకు భయం వేస్తుందండి. నాకు తెలుసు మీ అందరికీ నా మీద పీకల వరకు కోపం ఉందని చెప్పి నాకు ఎప్పుడో అర్థమైందండి. ముందుగా మీ అందరికీ సారీ చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను. ఇంకెప్పుడు కూడా కల్పిత కథలు కానీ కట్టు కథలు కానీ మీకు చెప్పనని చెప్పి, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలకి నన్ను క్షమించేయండి. నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటే అంత సులువా ఏంటి? అది ఎవరి వల్ల కాదండి. మనము ఎమోషనల్ ఫూల్స్ని, అందులో మదర్స్ని. జస్ట్ అలా ఊరికే భూటాన్ ట్రిప్ కొరకు వెళ్ళాను అంతే తప్పితే వేరే ఏం లేదండి. ఇంకా నేను బొమ్మకి అటువైపు మాత్రమే భూటాన్ స్టోరీ, ఇటువైపు అంతా నేను టోటల్గా డిఫరెంట్ అండి. మీ ముందుకి మళ్ళీ నేను ఎలా తిరిగి వచ్చానంటే, ఐఎమ్ అన్స్టాపబుల్, ఐఎమ్ సో పవర్ఫుల్, ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ అన్స్టాపబుల్ టుడే, ఐఎమ్ అన్స్టాపబుల్ టుడే. ఇలా ఓకే. పాట బాగానే పాడుతున్నానా? ఇవన్నీ కూని రాగాలనండి. ఇంకా బాగా పాడడం అంటే నా వల్ల కాదు. ఈ సాంగ్లో లిరిక్స్ చాలా బాగుంటాయండి. అసలు ఆ సాంగ్ విన్నప్పుడల్లా నాకు ఏదో పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది నా కొరకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. ఈ సాంగ్లో ఆమె అవుట్ఫిట్ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చు ఇంచుమించు టోటల్గా ఇలానే ఉంటుంది. ఆమె ఆడియోసే చూశాను, అంతకుముందు నేను ఎప్పుడు వీడియో చూడలేదు. ఒకసారి వీడియో చూశాక మాత్రం నాకు అనిపించింది, అరే ఏంటి ఈమె అచ్చు నాలాగనే నన్ను ఫాలో అయిందా ఏంటి, ఆమె కళ్ళలోకి నేను వెళ్ళానా ఏంటి అనేసి. ఎందుకంటే నేను ఎప్పుడో మొదలుపెట్టాను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఈ మధ్యలో వచ్చింది ఆమె సాంగ్. నేను ఆమెకి కళ్ళలోకి వచ్చానేమో, మరి నన్ను ఫాలో అవ్వాలని అనుకుందేమో. ఏంటి మళ్ళీ కట్టుబొదలు చెప్తున్నాను? ఓకే అండి, చెప్పను ఓకే. కానీ ఆమె ఒక సైడ్ అంతా బ్లాక్, ఒక సైడ్ అంతా వైట్, ఈవెన్ జుట్టుతో సహా బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. ఇక్కడికి బాబ్డ్ హెయిర్. ఆమె అంటే సెలబ్రిటీ అండి. మరి నాకంత సీన్ లేదు, కానీ మాటిస్తున్నాను మీకు, ఆఫ్టర్ 65 years తర్వాత నేను ఉంటే, మళ్ళీ మాట తప్పిందని అనుకోకండి. అప్పుడు అదే అవుట్ఫిట్తో, అదే బ్లాక్ అండ్ వైట్ జుట్టుతో ఇక్కడ వరకు కట్ చేసుకొని మరి మీ ముందుకి తప్పకుండా వస్తాను చూడండి. అప్పటి వరకు 1000 గొలుసులు కూడా వెళ్తానేమో, మరి చూద్దాం. ఇంకా ఇప్పుడు నా అవుట్ఫిట్ గురించి. ఈ బ్లౌజ్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ బ్లౌజ్ పీస్ కాదండి, ఒక కుర్తీకి వచ్చిన క్లాత్ ఇది. 1600 పెట్టి నేను ఎగ్జిబిషన్లో కొంటే, పై వరకు అంతా విస్కోస్ ఉంది, కింద అంతా ఈ బట్టర్ సిల్క్ అనమాట. అది నేను ఒకసారి వేసుకున్నాను, పైన హోల్ పడింది. ఇంకా దాన్ని నేను అట్లే అట్టి పెట్టాను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే లాక్డౌన్ అయ్యాను. 5 days గురించే వెళ్ళినా కానీ పూసలు, ఈ బ్లౌజు, ఇది అన్నీ తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మరి మనం ఏం చేస్తాం, అన్నీ కట్ చేసి మళ్ళీ అతుకు పెట్టే పనే కదా. అమ్మ చేతిలో పడగానే ఈ బ్లౌజ్కి ఇంత అందం వచ్చేసింది. జస్ట్ బ్లాక్ క్లాత్ ఇచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. నాకు ఈ ఫ్రిల్స్తో ఉన్న బ్లౌజులు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందులో ఈ కాంబినేషన్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఇంకా శారీ, ఇది ఒక బ్రాండెడ్ శారీ అండి. అందులో ఇలా టాజల్స్ ఉన్న చీరలు అంటే నాకు మరీ ఇష్టం. ఇంకా ఇప్పుడు అవుట్ఫిట్ అయిపోయింది కదా, మరి జ్యువెలరీ చూడండి. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి ఈ గొలుసుతో ఇంకా ఫుల్ఫిల్ చేసేసుకున్నాను అవుట్ఫిట్ అంతా కూడా. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టంతో ఈ గొలుసు అల్లుకున్నానండి. ఈ గొలుసు అల్లుకునే టైంకి నేను వీడియోస్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదండి. చూడండి, ఇదేంటో గమనించారా? గమనించే ఉంటారు. నేను అన్నీ ఇలాంటివి తెచ్చుకుంటానని చెప్పి మీకు ఒక ఐడియా కూడా ఉండొచ్చు. ఏంటంటే ఇది ఒక బటన్ అండి, దారంతో క్రిస్టల్ పూసలతో అల్లిన బటన్ కనిపిస్తుందా? ఈ బటన్కి నేను ఈ దారంతో ఇలా హ్యాంగ్ చేసుకునే విధంగా ఇచ్చానమాట. ఎందుకంటే ఈ స్టడ్స్ ఇవి నేను ఒక షీట్కి 12 ఉంటాయన్నమాట. ఆ షీటే మొత్తం తెచ్చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా మ్యాచ్ చేసుకుని వేసుకోవడానికి అనమాట. ఎలా అంటే జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. ఓకే, ఇది సింపుల్ అండి. నెక్స్ట్ ఈ గొలుసు గురించి అండి. గొలుసు ఏం లేదండి, వెరీ సింపుల్. ఈ గ్యాప్లోంచి దారం తీసేసుకొని ఒక బటన్ ఎక్కిచ్చేసి, ఒక బీడ్ ఎక్కిచ్చేసి, అంటే అదే పూసని ఎక్కిచ్చేసి ఇలా 5
బటన్స్తో ఇలా అందమైన గొలుసుని నా మెడ కోసం అల్లేసుకున్నానండి నేను. ఓకే, ఇంకా ఈ దారాన్ని సింపుల్గా ఇచ్చాను చూసారా, ఉత్తి ముడులతో. స్టార్టింగ్లో నేను క్రోషియో నీడిల్ తోటి అల్లడం ఇలాంటి ప్రయోగాలు ఏం చేయలేదండి. స్టార్టింగ్లో అంతా కూడా దారాలు, ముడులు, సింగిల్ పూసలు అంతే. ఆ తర్వాత కలర్స్ యాడ్ అవుతూ పోయినాయి, ఇంకా రకరకాల డిజైన్స్, స్టెప్ బై స్టెప్ గొలుసులు ఇలా అనమాట. ఒక 30 అల్లగానే నాకెందుకో ఇంకా వేరే విధంగా అల్లాలి అన్న ఆలోచన వచ్చింది. షాపింగ్కి వెళ్ళిన క్రమంలో ఈ బటన్స్ అయితే తీసుకున్నాను, కానీ ఎలా అల్లాలి అనేది మాత్రం నాకేం అర్థం కాలేదు అప్పుడు స్టార్టింగ్ కాబట్టి. జస్ట్ లాంగ్ చైన్ అల్లాం అనుకున్నాను, అది ఇటు అటు ట్విల్ట్ అవ్వడం సేమ్. ఇంకా ఇలా 2 రోజులు దీంతో కుస్తీ పడ్డాను, అప్పుడు కానీ మెడకి ఇలా సెట్ అవ్వలేదు. ఓకే, ఇంకా చేతికి మెడకైతే అల్లేసుకున్నాను. మరి చెయ్యికి ఎందుకు అల్లుకోవద్దు అనే ఆలోచన అప్పట్లో. ఓకే, కానీ ఇది అల్లింది నేనేనా అని అనిపించేంత విధంగా అల్లాను, ఎందుకంటే ఇది టూ ఫ్యాషన్గా ఉంది. ఇంతవరకు అయితే వేసుకోలేదు, ఇప్పుడు ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా ఈ ఉంగరం చూడండి, ఇది యూఎస్లో $4 ఏమో అప్పుడు కొనుక్కున్నాను, అప్పుడప్పుడు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకా బ్రాస్లెట్ గురించి, ఇది ఒక వైర్తో అల్లానండి. ఈ వైర్కి ఇక్కడ గ్యాప్ ఇచ్చాను లాకింగ్ సిస్టమ్ కోసమని. ఇవన్నీ ట్యూబ్స్ అల్లాను, అవన్నీ ఇరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయ్యాయి. ఇంకా ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అంటే ఇలా తిప్పేసి పెట్టేసుకోవడానికి అనమాట. ఈ బటన్కి ఒక ఫ్లవర్ లాగా కూడా ఇక్కడ డిజైన్ చేశాను చిన్నగా. ఈ పక్కన ఏదో కొమ్మల్లాగా, పువ్వుల్లాగా అలా ఇచ్చాను. ఇవన్నీ చమ్కీస్ అండి, నా దగ్గర ఉండే, అదే వైర్తో అల్లాను. ఇంకా ఇటు సైడ్ ఏమో ఇక్కడ కూడా చమ్కీస్ ఇచ్చేసి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఒక లేస్కి వచ్చాయి. నేను అలాగే బంచ్ లాగా తీసేసుకొని వాటిని చిన్నగా ముడులు వేస్తూ దీంట్లోకి ఎక్కించి ఇక్కడ లాకింగ్ లా చేశాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇలా ఫుల్గా అవుట్ఫిట్తో రెడీ అయిపోయాను. ఇంకా గొలుసు ముచ్చట్లు, చీర ముచ్చట్లు, నా ఇన్స్పిరేషనల్ సాంగ్ ముచ్చట్లు, మీ అందరికీ సారీ చెప్పుకున్న విషయం ముఖ్యంగా అయిపోయిందా? ఇంకా ఈ ముద్దుగుమ్మల ముచ్చట్లని ఎవరికి డెడికేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బ్లాక్ అండ్ వైట్ అవుట్ఫిట్ వేసుకొని అంత మంచి పాటను పాడిన ఆవిడకి ఈరోజు నా ముద్దుగుమ్మల ముచ్చట్లని మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తూ, మరి నెక్స్ట్ వీక్ ఇంకొక గొలుసుతో మీ ముందుకి అతి తొందరలో వస్తానని చెప్పి, లవ్ యూ, బాయ్.